చట్టం దానిపైన తీసుకుపోతే చేయండి. ఎవరుతున్నారు? ఇప్పుడు జరిగింది జోగి మీద మా రమేష్ మీద వచ్చి మీరు దాడి చేశారు. సెక్షన్ కేసు ఏం పెట్టారు? బెయిల్బుల్ సెక్షన్తో కేసు పెట్టారు, 20 మంది బెయిల్ ఇచ్చారు. ధర్మ నేనేం చెప్తున్నా, తేల్చుకుంటాం కోర్టులో అని చెప్తున్నాం. అక్కడ ఎంతవరకు అయినా సరే వాళ్ళు శిక్షలు పడే వరకు వదలమని చెప్తున్నాం. ప్రత్యక్షంగా ఉన్నాయి కదా గొడవలు, వదలమని చెప్తున్నాం ప్రత్యక్షంగా. చెప్తున్నాం. చెప్పినప్పుడు ఇంతే. అలాగే తప్పు చేస్తే మీరు శిక్షణ ఎవడొద్దారు? ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా. చేయొచ్చు కదా. ప్రభుత్వం ముందు, చట్టం ముందు దోషుగా నిలబెట్టచ్చు కదా. లేకుంటే దేనికోసం ఇది? మా ఊరిలో సామెత ఉంది, ఆడలేకంట మధ్యలో సరిగ్గా వాయించలేదని చెప్తుంటాడంట. ఇప్పుడు ఎలాగుందంటే ఆయన చెప్పిందే వేదం. నేను ఒక మహాపురుషుని వశిష్ఠ మహర్షిని కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటారు ఏమంటే నేను ఒక వశిష్ఠ మహర్షిని, లేకపోతే ఒక విశ్వామిత్రుడిని, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే నిజం, మిగతా అంతా అబద్ధాలు. ఏంటి కర్మ? మీరు వశిష్ఠులో విశ్వామిత్రుల్లో అందరికీ తెలుసు, ఈ రాష్ట్రపతి అందరికీ. సరే, మా టైం సంతాన ప్రకారం మీరు చెప్తున్న మాటలు ఒకసారి నమ్మి మోసపోవడానికి వచ్చిన దౌర్భాగ్య పరిస్థితి. ఏం పడుతున్నారో వీధుల్లోకి వెళ్తే తెలుస్తుంది, ఊళ్ళోకి వెళ్తే తెలుస్తుంది సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఇప్పుడు కనీసం ఎరువులు కొనుక్కోవడానికి ఒక యూరియా బస్తా కూడా దొరకని పరిస్థితి తీసుకొచ్చిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం. చదువుకుందామంటే ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వం. జబ్బు చేస్తే హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యం ఇవ్వలేని దిక్కుమాల పరిస్థితి ప్రభుత్వం. గ్రామాల్లో ఉన్న మహిళలు వచ్చి ఎంతవరకు 0 వడ్డీ ఇచ్చేవారు, ఇప్పుడు 0 వడ్డీ లేక ఎంత ఇబ్బందులు పడుతున్నారో, వాళ్ళు అప్పులు పాలైపోయి ఆ మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారో చేస్తున్న దిక్కుమాల పరిస్థితి ఉన్న ఈ ప్రభుత్వం. 1 కాదు 2 కాదు, ఇలా చెప్పుకెళ్తే ఇవాళ సార్ ఈ ప్రభుత్వం నాన్ బెయిలబుల్ ఎన్ని పెట్టారు? 10 సెకండ్లు ఎన్ని కేసులు పెట్టారు? 2-3 పెట్టారు. ఇంకా పక్కన 0 పెట్టకపోవడానికి ఆలోచించు. అంత దుర్మార్గమైన ప్రభుత్వం. 2-3 కాదు 20-30 పెడితే అడిగేం పోయింది? తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి, ఒక మంచి ఆలోచన లేని మనుషులకి ఏం పోయింది? నాకేం చేస్తారు? అందుకే చెప్తాం కదా, నేను చట్టపరంగా ఎదుర్కొంటాం. అంతేగాని దేహం అనుకుని వాళ్ళ కాళ్ళ ముందు మోకెళ్తాం అనుకుంటే పొరపాటు. కానీ సంఘటన మాత్రం చాలా దురదృష్టకరం, క్షమించరానిది. రాష్ట్ర ప్రజలను అందుకే కోరుతున్నాను, ఇలాంటి బాంబుల సంస్కృతి మంచిది కాదు. పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాంబులు వేసి మరి ఉన్న వాళ్ళందరూ, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ హతమార్చాలని ఒక దుర్బుద్ధితో ఇలాంటి కార్యక్రమం చేయడం పైనుంచి వచ్చి క్షణికావేశంతో చేసినవి కాదు. ఇవి ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్గా ఇది ఈ సంస్కృతి మంచిది కాదు. పోలీస్ వ్యవస్థ నిర్వహణ అయిపోయింది. రాష్ట్రంలో ఎక్కడ శాంతి భద్రతలు లేవు. చాలా దురదృష్టమైన కార్యక్రమం. అందుకు వెళ్ళడానికి వచ్చాను. అలాగే మా జోగి చెప్పాను, నాన్న పర్వాలేదు, డోంట్ ఫీల్. ఏదండి మరిన్ని దాడులు జరిగితే చూస్తూ ఊరుకుంటాం అనుకున్నా? ఏంటి చెప్తాను కదా, ఆయన ఏం మాట్లాడాడో ఆయన తెలుసుకుంటే ఆయన తెలుస్తుంది. ఆయన ఏం మాట్లాడాడో, ఆయన సనాతన ధర్మం ఏటో, ఆయన ధర్మం ఏటో, ఆయన తెలుసుకుంటే ఆయన మాట్లాడితే తెలుస్తుంది పవన్ కళ్యాణ్కి.
తెలియకంట ఏదో అవడిచ్చిన స్క్రిప్ట్ చదువుకుంటే నాకు అన్నీ తెలుసుకుంటే ఎలాగవుతుంది? ఎన్నికల ముందు ఏం మాటలు చెప్పాడు, ఎన్నికలు అయిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఎంతమంది రోజు ఆడపిల్లలకి ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఎంతమంది మానభంగాలు జరుగుతున్నాయి, ఎంతమంది వాళ్ళ ఎమ్మెల్యేలు వచ్చి నిర్మూలన అవుతున్నారు, ఎంతమందిని మీరు కట్టడి చేయగలుగుతున్నారు? ఇవన్నీ మళ్ళీ ఇష్యూని డైవర్ట్ చేయడానికి మళ్ళీ అవుతుంది కాదు కదా. ప్రభుత్వం అంటే 10 మంది హర్షించేది ప్రభుత్వం, అంతేగాని ప్రభుత్వం అంటే ఎరిచి చుమ్మిటది ప్రభుత్వం కాదు. దయచేసి అది తెలుసుకోవాలి. ఉంటా. థ్యాంక్ యూ.